గురువుగారు, మనం ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పొడుగునా కూడా మనం దీపం వెలిగిస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపానికి కార్తీక దీపం అని ఎందుకు పేరు? ఈ కాలంలో చిన్న దీపం వెలిగించినా ఆ దీపకాంతి 10 రెట్ల ఎక్కువ వెలిగిస్తుంది. మీరు గమనించండి, మీ వాకిట్లో దీపం పెట్టి. ఇతర నెలలు 11 నెలలలో చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, భాద్రపదాదులు, ఆశ్వీజాదులు, మారిశిర మొదలుగా ఫాల్గుణాదుల వరకు 11 నెలల కాలంలో దీపం వెలిగిస్తే ఆ దీపానికి ఇంత చిక్కదనం కనపడదు. చిక్కదనం దీపానికి కాదు, చీకట్లకు. దీపం ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది, కానీ కార్తీక మాసంలో చీకట్లు దట్టంగా ఉంటాయి. ఈ చీకట్లు రాక్షసతత్వానికి, దుర్మార్గానికి, హింసకు, ప్రతీకాత్మక భావానికి, తమో గుణాలకు ప్రతీక. ఇవి లేకుండా తొలగించుకోవాలి, దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపం జ్వాజ్వల్యమానంగా, ప్రకాశమానంగా, ధగద్ధగాయమానంగా వెలుగుతూ ఉంటుంది. ఒక్క దీపం వెలిగిస్తే చాలా సమయం, సుదీర్ఘకాలం దీపం ప్రకాశవంతంగా వెలిగేటటువంటి కాలం ఈ కార్తీక మాసమే. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే వెలిగించే ఈ దీపం చెదరకుండా, గాలికి అలా తొడకకుండా, బెణకకుండా ధీమాగా మనకు కనిపిస్తే ఆ దీపకాంతిని చూచే కొలది మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైనా భయం వేసినా, అనుమానం కలిగినా, జీవితం పట్ల నిరాశ కలిగినా, ఎందుకు ఈ జీవితం అన్న బాధ పెరిగినా, మనస్సులో ఓటమి ఆరంభమవుతున్నది అనే దుఃఖం పెరిగినా, డబ్బు రావడం లేదే అనే దుఃఖం కలిగినా, మన డబ్బు ఎవరో తీసుకువెళ్ళారు అనే బాధ పెరిగినా, కుటుంబ సభ్యుల మీద కోపం వచ్చినా, చివరి మాట కోపం వచ్చినా, రోగం వచ్చినా ఒకటే. రోగం ఊరికే రాదు, బాగా ఖర్చు పెడితే అవి ఇవి దొరికిన వల్ల కూడా తింటే అప్పుడు పోనీ కదా అని రోగం వస్తుంది. కోపం కూడా ఊరికే రాదు, మనమే ఎదుటి వారిలో ఉండే లోపాలన్నీ కూడా ఎంచి చూసుకొని మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే కోపం పెరుగుతూ ఉంటుంది. ఇవి తొలగించుకోవాలి, దీపాన్ని చూడాలి. స్నానం చేసి దీపం పెట్టి ఆ దీపకాంతిని తదేక దీక్షతో చూస్తూ ఉంటే ముందుగా కనిపించే వర్ణం పసుపు, అది జ్ఞానం. తర్వాత కనిపించే వర్ణం ఆకుపచ్చ, అది జ్ఞాపక శక్తి. తర్వాత కనిపించే రంగు ఎరుపు, కోపానికి ప్రతీక. తరువాత కనిపించే రంగు నలుపు, తమో గుణానికి, ఆగ్రహానికి, పగకు, ప్రతీకారానికి ప్రతీక. చివరగా కనిపించే కాంతి తెలుపు, ప్రశాంతతకు ప్రతీక. ఒక దేశంలో, దేశం పేరెందుకు కానీ, ఆ దేశంలో కన్నులు మూసుకుంటే ఏ కాంతి కనిపిస్తుంది అంటూ ప్రశ్నించి కనిపించే కాంతి జాబితాలను అనుసరించి, రంగులను అనుసరించి మీ మనస్సు ఏ స్థితిలో ఉందో చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, మనస్తత్వ శాస్త్రం. మన మనసు ఏ పరిస్థితిలో ఉంది చెప్పేటటువంటి శాస్త్రం. సదా తెల్లగా కనిపించాలి, సత్వగుణాన్ని మనం సాధన చేయాలి. సదా పసుపు రంగే కనిపించాలి, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా నలుపు కనిపించిందా ఎదుటి వ్యక్తిలో ఉండే దోషాలు కనిపిస్తాయి. ఎదుటి వ్యక్తుల్లో ఉండే దోషాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటే మనలో కూడా అవే పెరుగుతాయి. వాటిని పెంచుకోవడం ఎందుకు? కనుక ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు తమో గుణాన్ని, చీకట్లను తొలగించే శక్తి ఉంది. కాబట్టి ఈ దీపానికి కార్తీక దీపం అన్నారు. ఇది విషయం.